హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హియర్ ఇస్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఇన్ ద బెంగళూరు, రామేశ్వరం కెఫే. ఇక్కడ గీ పొడి దోశ, గీ మసాలా దోశ కోసం అయితే కొట్టేసుకుంటారు. నేను మార్నింగ్ 7కి వచ్చాను. 7కే చాలామంది జనం ఉన్నారు అండ్ ఆర్డర్స్ కూడా ఫుల్గా ఉన్నాయి. నేను దోశ ఆర్డర్ చేశాను, 10 minutes వెయిటింగ్ టైం ఉంది. నేను ఒక సబ్స్క్రైబర్ కూడా నన్ను ద రామేశ్వరం కేఫ్కి విజిట్ చేయమన్నారు. సో అందుకే నేను అయితే వచ్చేసాను మార్నింగే 7 o'clockకి. నేనైతే ఒక గీ పొడి ప్లెయిన్ దోశ అండ్ గీ పొడి మసాలా దోశ ఒక 2 టీ చెప్పాను. బిల్ అయితే 295 అయింది, కొంచెం ఎక్స్పెన్సివే. అండ్ ఇక్కడ ఒకటి నచ్చింది ఏంటంటే మొత్తం బ్యాంబూ వాటితోనే చేస్తున్నారు. ఆ ప్లేట్లు కానీ పైన అరిటాకులు కానీ ఎక్కడ ప్లాస్టిక్ అన్నది ఏం వాడట్లేదు. స్పూన్స్ కూడా మనకి వుడెన్ స్పూన్సే. చట్నీ గిన్నెలు కూడా మనకి వుడెనియే. అండ్ ఇక్కడ 30 ఇడ్లీ కూడా ఫేమస్. ఇది 30 ఇడ్లీ అండ్ గారి, ఈ కాంబినేషన్ వచ్చి 70 రూపీస్. మన దోశ అయితే వచ్చేసింది, గీ పొడి దోశ అండ్ గీ ప్లెయిన్ దోశ. మనకు 2 రకాల చట్నీ ఇచ్చారు, ఒకటి పుదీనా అండ్ కొబ్బరి చట్నీ అండ్ సాంబార్. దోశ అయితే మంచి క్రిస్పీగా భలే ఉంది. అసలు చూడండి ఎంత బాగుందో దోశ. అసలు ఫుల్ గీ వేసి చేశారు, ఫుల్ క్రిస్పీగా ఉంది. చూస్తుంటేనే తీసేసుకుని ట్రై చేద్దాం. మంచి క్రిస్పీగా ఉంది, మొత్తం గీనే ఉంది. టేస్ట్ చేస్తున్నాను. ద రామేశ్వరం కెఫే ఫేమస్ దోశ. ఫుల్ క్రిస్పీ, అలా ముట్టుకోగానే అలా కరకరలాడుతుంది. కొంచెం మనకి పుదీనా చట్నీ అండ్ కొబ్బరి చట్నీ ఇచ్చారు. పుదీనా చట్నీ అయితే ట్రై చేస్తున్నా. టేస్ట్ అయితే అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. అండ్ 2 టీ కూడా చెప్పాను, మసాలా టీ చెప్పాము. మనకైతే మసాలా టీ అయితే అంటే మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ అలాగే నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళమంటారు కింద కామెంట్ చేయండి. లాస్ట్ టైం ఒక సబ్స్క్రైబర్ నన్ను రామేశ్వరం కేఫ్కి వెళ్ళమన్నారు, సురేంద్ర బదిరెడ్డి గారు. అందుకే ఇక్కడికి వచ్చాను. సో ఈ నెక్స్ట్ ప్లేస్ కూడా మీరు సజెస్ట్ చేయండి, అక్కడికి వెళ్ళడానికి ట్రై